నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే అకాల వర్షాలతోటి రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. మొలకెత్తిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొంటట్టు కూడా మాట ఇచ్చింది. 500 బోనస్ కూడా ఇస్తాం సన్నాలకంటూ స్టేట్మెంట్ చేసింది నిన్న మంత్రివర్గం. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ గారు. శంకర్ గారు నమస్తే. నమస్తే. మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది వడ్ల ప్రక్రియ? ఎందుకంటే వర్షాలతో ఇప్పటికీ అన్నదాతలంతా కూడా గోసపడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఒడ్లు పండిస్తే కొనలేని పరిస్థితి. ఆ రోజు కల్లాలల్లో కూడా మేము ఎన్నో ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. గన్ని బ్యాగులు కూడా సప్లై చేయలేని పరిస్థితి ఆ రోజు. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు ఆ రోజు. ఈరోజు కొత్త ప్రభుత్వం, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద భరోసా ఉన్నది. వాళ్ళంతా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కూర్చోయిన పరిస్థితిలో మతి స్థిమితం లేక ఏం లేక అసలు రైతులు ఎక్కడన్నా మాకు బోనస్ ఇవ్వలేదు, మా వరి ధాన్యాలు కొంటలేరు అనేది ఎక్కడన్నా ఉందా? వాస్తవానికి ప్రకృతి ధర్మం, ప్రతి పంటకు అంతో ఇంతో ఇబ్బందులు అయితే రైతు ఎదుర్కొంటూ ఉంటాడు సమస్యలు. కాబట్టి ఆ రోజుల్లో మర్చిపోయి ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ఎమ్మెల్యేలకు కూడా అన్ని విషయాలు చెప్పి అధికారులను కూడా అలర్ట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నారు. కాబట్టి షాద్నగర్లో కూడా అటువంటి పరిస్థితి లేదు. వడ్లు కొనుగోలు జరుగుతూ ఉంది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ పంట నష్టం కూడా జరగలేదు, ఆ అవకాశం కూడా లేదు. చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం మీద కూడా సంతృప్తి ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు వాళ్ళు దిగజారి మాట్లాడుతున్నారే తప్ప. కానీ ప్రధానంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ వరుసగా కామెంట్ చేస్తారు. 500 బోనస్ ఎక్కడ పోయింది, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎటు పోయింది, రైతు కూలీలకు 12,000 ఎటు పోయింది, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తున్నటువంటి హామీ ఎటు పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఈరోజు ప్రజలకు అవసరమైన చోట ఏ కార్యక్రమాలు తీసుకోవాలో ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. 6 గ్యారెంటీలు తీసుకున్నారు, మాట ఇచ్చింది వాస్తవము. బస్ పాస్ ఫ్రీ చేసింది వాస్తవము. సిలిండర్కు 500 చేసింది వాస్తవము. 200 యూనిట్స్ వాస్తవము. రేపో మాపో రుణమాఫీ కూడా చేయబోతా ఉంది. రైతు బంధు కంప్లీట్ చేసినాము. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళ కడుపు మంట వీళ్ళ తప్ప రైతు కడుపు మంట ఎక్కలేదు. రైతు చాలా సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద. గతంలో ఒరేస్తే ఊరినటువంటి కేసీఆర్, సో ఇప్పుడు మీరేమో కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ అంటారు. సో ఇద్దరికి తేడా కనిపించట్లేదు. ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో వడ్ల కొనుగోలు మీద 500 బోనస్ అన్నారు, కానీ సన్న వడ్లకు మాత్రమే 500 అని అనలేదు. సో ఎట్లా చూస్తారు దీని మరి? ఎట్లా ఓవర్కమ్ చేస్తారు రైతుల దగ్గర? ఇప్పుడు ప్రభుత్వము తన విధి విధానాలను అందరి ఆలోచన మేరకు ఆ కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. ఇలా వాళ్ళు తప్పినట్టు మాత్రం వాళ్ళు మాట తప్పిరు 10 ఏళ్ళు. మేము మాట తప్పే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి దాన్ని అధిగమిస్తాడు. తప్పకుండా రైతులను సంతృప్తి పరుస్తారు. వీళ్ళకే కడుపు మంట ఉంది, కానీ రైతులకు మాత్రం కడుపు మంట లేదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ విజయం చూడబోతా ఉన్నాము. చాలా అద్భుతంగా చూడబోతున్నాం. వాళ్ళ పార్టీని బీజేపీ వాళ్ళ కాళ్ళకాడ తాకట్టు పెట్టుకున్నారు. ఇలా మా ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పిండు, 6 నెలల ముందే చెప్పిండు, తోడు దొంగలు అంటే. తోడు దొంగలు అనేది మొన్న జరిగిన పోలింగ్ రోజే 13 తారీఖు నాడు తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీ వాళ్ళ కాళ్ళకాడ తాకట్టు పెట్టింది. నిజమా కాదా? సో మొత్తం మీద గెలుస్తుంది, అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. బీర్లపల్లి శంకర్ మంత్రివర్గంలో అడుగుపెట్టబోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం రంగారెడ్డి అంటున్నారు. సో అవకాశం వస్తే అందిపుచ్చుకుంటారా? మా నాయకుడిని తెలుసుదంతా. మేము పని చేస్తాం అంతే. మా నాయకుడు ఏం చెప్తే, మా నాయకుడు అవకాశం ఇస్తే చేస్తాం పని. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇంకొకరికి అవకాశం ఉందంటే కూడా సంతృప్తిగానే ఉంటాం. ఎక్కడైనా మా ప్రభుత్వం మంచిగా పనిచేయాలి, ప్రజలకే పనిచేయాలి. మా ప్రభుత్వం మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలను సంతృప్తి పరిచేదే మా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేవలం ప్రతిపక్షాలు బురదలే ప్రయత్నం చేస్తూ ఉంది. వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్టు కూడా ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.